అనేక ప్రాంతాల సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపెడతా ఉన్నాడు. మీకు తెలుసో తెలియదో జైళ్లలో నేను సువార్త చేశాను. ఎవరైనా జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారా? వెళ్ళకూడదు, ఎవరు కూడా వెళ్ళకూడదు. మరి దేవుడు మహాకృపను బట్టి ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని జైళ్లలో, అన్ని సబ్ జైళ్లలో దేవుని ప్రేమను ప్రకటించడానికి దేవుడు కృప చూపెట్టాడు. మరి ఈ దినాల్లో దేవునికి ఎవరు కావాలండి? చెప్పండి, ఎవరు కావాలి? యవనస్తులే కావాలి. ఎందుకు? మా వయసు అయితే చెప్పండి అయిపోతా ఉంది. కాబట్టి మీలాంటి యవనస్తులు దేవుని కొరకు కావాలి. ఎందుకు కావాలి చెప్పండి? ఎందుకు కావాలి? యవనస్తులను సాతానుడు ఈ లోకంలో రకరకాలుగా వాడుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, అందరి దగ్గర ఏం ఫోన్లు ఉన్నాయండి? ఏం ఫోన్లు ఉన్నాయి? స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా. స్మార్ట్ ఫోన్లు ఎందుకు వచ్చినాయి చెప్పండి? మనం ఏం చేస్తున్నా ఎవరికేమి తెలియదు అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం తెలుస్తోంది. కీర్తన గ్రంథము 139వ అధ్యాయంలో, నేను కూర్చుండుట, నేను నడుచుట, నా నాలుకకు మాట రాకముందే అవన్నీ నీకు చెప్పండి